ఏపీలోని కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం కొత్త పథకాన్ని రూపకల్పన చేసింది. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా పథకాన్ని రూపొందించింది. వారి పిల్లల విద్యకు తోడ్పాటును అందించేందుకు 4% వడ్డీకే అంటే 35 పైసలకు మాత్రమే రుణాలు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలిస్తున్నారు. అయితే డ్వాక్రా మహిళలు తమ పిల్లలను చదివించేందుకు ఎక్కువ వడ్డీలకు అప్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారికి భారీ ఉపశమనం కల్పించేలా కొత్త పథకాన్ని రూపొందించింది. ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపింది. అయితే కూటమి ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పథకం ద్వారా తమ పిల్లల చదువుల కోసం సెర్ప పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా 10,000 రూపాయల నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు కొత్తగా అమల్లోకి రాబోయే పథకాన్ని వర్తింపజేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.